అందరికీ ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు నేనైతే ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అయితే చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు నాది ఒక చిన్న విన్నపం. ఈ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. నేను చాలా కష్టపడి చేస్తున్నాను వీడియోలు. ఇది నలుగురికి చేరడానికి అది ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు ఒక లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఆ వీడియో ఏందనేది గుళ్ళోకి వెళ్ళి మీకు చూపిస్తాను. వెళ్దాం పదండి. నేను చూపిస్తాను అన్న టెంపుల్ పెదకాక అని బ్రవరాంబ మల్లేశ్వర స్వామి టెంపుల్. ఇంకో చిన్న శ్రీశైలం అని పిలవచ్చు ఈ టెంపుల్ని. ఇదైతే పెదకాక అని సెంటరు. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్దాము. మనకు దారిలో సాయిబాబా టెంపుల్, బ్రహ్మంగారి టెంపుల్ 2 అయితే దర్శనం ఇస్తాయి. మీకు టైం ఉంటే దర్శించుకుని వెళ్ళండి. టెంపుల్స్ అయితే చాలా బాగుంటాయి. నేనైతే లోపలికి వెళ్ళలేదు. పెదకాకాని టెంపుల్కి అయితే చేరుకున్నాము, శివాలయంకి. ఇక్కడికి మనం రావాలంటే గుంటూరు బస్ స్టాండ్ నుంచి పెదకాకాని ఎప్పుడు బస్సులు తిరుగుతూ ఉంటాయి. అక్కడి నుంచి సెంటర్ నుంచి మనం ఆటోకి వచ్చేసేయచ్చు. మనం లోపలికి వచ్చిన తర్వాత ఈ బావి అయితే చూడండి. పొద్దున్నే ఇందులో స్నానం చేస్తే చాలా పుణ్యం అని చెప్తారు. సర్వరోగ నివారణి అని చెప్తారు. ఈ వాటరు ఎప్పుడు చలికాలం కూడా వేడిగా ఉంటాయి అన్నమాట. ఇందులో నీళ్లు ఎప్పుడు ఎండిపోదు. బావి నిత్యం కళకళలాడుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వాహన పూజ. మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళం మనకు వాహనం ఉంటే పూజ చేయించుకుని వెళ్తే చాలా మంచిది. ఆ శివయ్య తండ్రి మన అంపటే ఉంటాడని మనకు నమ్మకం అన్నమాట. ఇక్కడ చూసుకుని ఫస్ట్ లోపలికి వెళ్ళిపోదాము. టెంపుల్ ఎదురైతే ఇలా ఉంటుంది. ధ్వజస్తంభం ఎదురు చూసుకున్న తర్వాత పక్కనే మండపంలో మనకి 12 జ్యోతిర్లింగాల నమూనా అయితే మనం చూడవచ్చు. ఇక్కడ అన్నదానానికి అయితే చందాలు కూడా తీసుకుంటారు. 5,000 రూపాయలు సమర్పిస్తే ఆ రోజు మన పేరు మీద భోజనం అయితే పెడతారన్నమాట. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. డైలీ పెడతారు. ఎందుకంటే పెద్ద టెంపుల్ కాబట్టి. స్వామివారి శిఖర దర్శనం. మనకు పక్కనే నాగమణి స్వామి పుట్ట అయితే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు చూసినా కానీ ఖాళీగా ఉండదు అనమాట. ఎప్పుడు రష్గానే ఉండిద్ది. పుట్టలో పాలు పోసుకోవడానికి చాలామంది వస్తుంటారు. ఈ చెట్టు అయితే చూడండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇక్కడ ముడుపు కడితే తొందరగా పిల్లలు పుడతారని అది ఒక నమ్మకం అన్నమాట. చూడండి ఎన్ని ఉయ్యాల తొట్లు ఉన్నాయో. ఇక్కడ మనం స్వామివారి నిత్య కళ్యాణ మండపం చూడవచ్చు. పక్కన అభిషేక మండపం ఉంటుంది. 400 రూపాయలు టికెట్ తీసుకుంటారు. మన దంపతులను కూర్చోబెట్టి ఇక్కడ అభిషేకం అయితే చేస్తారనమాట. డైలీ పొద్దున పూట అయితే చేస్తారు. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. మామూలుగా అయితే ఎక్కువ శాతం ఆంజనేయ స్వామిని అయితే చూస్తాము. ఇక్కడ కాలభైరవుడు ఉంటాడు. ఇది వచ్చేసి ముఖమండపం అన్నమాట. స్వామివారి ముఖమండపం. ఇక్కడ డైలీ పెళ్ళిళ్ళు పిల్లలకి అన్నప్రాసన అయితే జరిపిస్తూ ఉంటారు. డైలీ అన్నప్రాసన జరిపిస్తే పిల్లలకి మంచి జరిగిద్దని గట్టి నమ్మకం. మా పిల్లాడికి కూడా ఇక్కడే చేయించాము. చాలా బాగున్నాడు పిల్లాడు. దర్శనానికి అయితే వెళ్దాము లోపలికి. క్యూ లైన్లు అయితే ఇలా ఉంటాయి. ఉచిత దర్శనం. ఇంకా తొందరగా వెళ్ళాలంటే 20 రూపాయల దర్శనం కూడా ఉంటుంది. 20 రూపాయల దర్శనం అవసరం లేదండి. ఫ్రీ దర్శనానికి వెళ్ళినా కానీ 5-10 నిమిషాల్లో బయటకు వచ్చేస్తాం. మనకి ఇబ్బంది లేదు. వెళ్తా నందీశ్వరుడికి దండం పెట్టుకుని వెళ్ళండి. పక్కనే ఉంటాడు కాబట్టి నందీశ్వరుడు స్వామివారి ఎదురుగా. మనకు దర్శనం అయితే అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ స్పెషల్గా ఏంటంటే రాహుకేతు పూజ. ఫస్ట్ శ్రీకాళహస్తిలోనే చేస్తారు. తర్వాత రెండోది ఇక్కడ చేస్తారనమాట రాహుకేతు పూజ. అంత దూరం వెళ్ళిన వాళ్ళు ఇక్కడ చేయించుకుంటారు. పక్కన నవగ్రహ మండపం మీరు చూడవచ్చు. నవగ్రహ మండపం పక్కనే ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఇంతవరకు ఓకేనండి.
మనకి వెనకాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది, అది కూడా దర్శించుకోండి. ఇంతవాటికి ఓకే. వచ్చిన వాళ్ళకి పొంగలు పెట్టుకునేది తలనీలాలు ఇవన్నీ ఎలా అని మీరు అనుకోవచ్చు. టెంపుల్కి మనకి ఉత్తరం పక్క అయితే ఉంటుంది తలనీలాలు తీసేది, చెవి పోగులు కుట్టేది, బాత్రూమ్స్ అన్ని ఫెసిలిటీ ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. రూమ్స్ ఫెసిలిటీ కూడా ఇక్కడ నెంబర్ 1గా ఉంటుంది. దరిదాపుగా 100 రూములు పైనే ఉంటాయి ఇక్కడ. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కావాలంటే ఎదురు కౌంటర్లో టోకెన్లు తీసుకుని రూమ్స్ అయితే తీసుకుని ఉండొచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడికి దూర భారం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా. మనకు పొంగల్ షెడ్ అనేది టెంపుల్కి పడమర వైపు ఉంటుంది, వెనకాల పక్క గ్యాస్ పొయ్యిలు. నిత్యం వేల లక్షల్లో వస్తుంటారు ఇక్కడ జనం. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఎక్కువ ఇక్కడికే వస్తారన్నమాట. ఇవ్వండి రూమ్స్ అనేవి. రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. ఎదురు కౌంటర్లో అయితే మనకి సమాచారం ఉంటుంది. రూమ్స్ కూడా అక్కడే టోకెన్లు ఇస్తారు. రూమ్ అద్దె ఎంత ఉండిద్ది అనేది మనకైతే తెలియదండి, మేము లోకలే కాబట్టి ఎప్పుడు తీసుకోలేదు రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇద్దరు భార్యాభర్తలు పిల్లలకైతే సరిపోయిద్ది రూము. లాస్ట్ అన్నదానం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు భోజనం చేయకుండా మట్టుకు వెళ్ళొద్దండి. డైలీ ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు పెడతారే ఉంటారు. నిత్య అన్నదాన భవనం అన్నమాట ఇది. నేను ఒకసారి తిన్నాను, చాలా బాగుంది, అమృతం అనే చెప్పవచ్చు. ఇక భోజనం చేసుకుని మనం వెళ్తా ఆ దేవుని మనసులో స్మరించుకుని గేట్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మనకి గోశాల అయితే ఉంటుంది. గోశాలను దర్శించుకోండి. గుడి బయటకు వచ్చిన తర్వాత ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, హరే రామ హరే కృష్ణ మందిరం. ఆ టెంపుల్ని దర్శించుకోండి. మనకు కొంచెం ముందుకు వెళ్ళంగానే టెంపుల్కి ఎదురుగానే రామాలయం అయితే ఉంటుంది, అది దర్శించుకోండి. ఓం నమః శివాయ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.